జంబుకేశ్వరుడు మనం జలలింగంగా పేరు ప్రఖ్యాతులతో పిలుచుకుంటూ ఉన్నటువంటి లింగం ఏదైతే ఉందో అది ఇదేనమాట, జంబుకేశ్వరుడు అనమాట. పంచభూత లింగాల్లో ఒక లింగం. ఆ నమూనాతో ఇక్కడైతే నిర్మించారు. ప్రస్తుతం ఇప్పుడైతే మనం జోగులాంబలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి అయితే రావడం జరిగింది. ఇదైతే గద్వాల్ జిల్లాలో ఉంది. అదేవిధంగా మారుతీశ్వరుడు అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి దీన్ని ప్రతిష్ఠించారు అనే పేరుతో ఇక్కడ మారుతీశ్వరుడు అని అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఒక అద్భుతమే. ఇక్కడ చూస్తే మరొక లింగం కూడా ఉంది. సో సహస్రలింగేశ్వరుడు, సహస్రలింగాలు ఏకమైనటువంటి లింగం అనమాట. ఈ ఒక్క లింగానికి అభిషేకం చేస్తే 1000 సార్లు అభిషేకం చేసినట్టే, అంత పుణ్య ఫలితం దక్కుతుంది. యాక్చువల్గా చాగంటి కోటేశ్వరరావు గారు ఎన్నోసార్లు చెప్పే ఉంటారు మీకు, ఏంటంటే ఈ బ్రహ్మసూత్రంతో కూడుకున్నటువంటి లింగం ఏదైతే ఉందో ఆ లింగాన్ని ఒక్కసారి దర్శించుకుంటే 1000 సార్లు దర్శించుకున్నటువంటి పుణ్య ఫలితం అయితే దక్కుతుంది. సో అలాంటిది ఇక్కడ అణువణువు అలాంటి విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చూస్తే ప్రతిదీ ఒక అద్భుతమే. అప్పటి కట్టడం కదా, చూస్తున్నారు ఎంత గొప్పగా ఉందో. ఇలాంటి ఆలయాలను అయితే తప్పకుండా దర్శించండి, కనుమరుగైపోతుంది. ఈ రోజుల్లో ఇలాంటి ఆలయాలను దర్శించుకోవాలంటే పెట్టి పుట్టాల్సిందే. సో ఎనీవే, ఇప్పటి వరకు మన డివోషనల్ దినేష్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డివోషనల్ కంటెంట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలెడన్ని కంటెంట్స్ని అయితే అందించేస్తాను.